ఓం శాంతి. శివ జయంతి సందర్భంగా మీరు చాలా వైభవంగా నిరాకారుడైన తండ్రి చరిత్రను అందరికీ వినిపించండి. ఈ శివ జయంతియే వజ్రతుల్యమైనది. వాస్తవానికి శివ జయంతియే మీ కొరకు సత్యాతి సత్యమైన దీపావళి. ఎందుకంటే శివబాబా వచ్చి ఆత్మరూపీ దీపమైన మిమ్మల్ని వెలిగిస్తారు. ప్రతి ఒక్కరి ఇంటిలో దీపము వెలుగుతుంది, అనగా ఆత్మజ్యోతి వెలుగుతుంది. వారు స్థూలమైన దీపాలను వెలిగిస్తారు, కానీ మీ సత్యమైన దీపము శివబాబా రావడం ద్వారా వెలుగుతుంది. అందుకే మీరు ఎంతో వైభవంగా శివ జయంతిని జరుపుకోండి. శివబాబా ఈ బ్రహ్మతనువులోకి ప్రవేశించినప్పుడు అదే వారి జయంతిగా గాయనం చేయబడుతుందని రోజు రోజుకు మీరు వైభవంగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ సమయంలో అందరూ పతితులుగా దుఃఖితులుగా ఉన్నారు. పవిత్రంగా అవ్వడంతో సుఖము తప్పకుండా లభిస్తుంది. సుఖపు ప్రపంచాన్ని తండ్రి స్థాపన చేస్తారు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేయించాలి. అర్థం చేయించే యుక్తులు చాలా బాగుండాలి. అందరూ ఒకే విధంగా చదివించలేరు. ఈ విధంగా అర్థం చేయించకపోవడం వల్ల ఇంకా డిస్సర్వీస్ జరుగుతుంది. రచయిత యొక్క జీవిత చరిత్రను మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని మరియు చరిత్రను వినిపిస్తాము. హిందీలో మరియు ఇంగ్లీష్లో రాసి ఉండాలి. ఇప్పుడు వాస్తవానికి ఆత్మలందరూ అకాల మృతులే, కానీ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. అందుకే జనన మరణాలు అని అంటారు. ఆత్మ అయితే అదే ఉంటుంది. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. మనం శివ జయంతిని ఎలా జరుపుకుంటాము, శివబాబా ఏ విధంగా సద్గతిని ఇస్తారు, ఈ విషయాలన్నీ అర్థం చేయించాలి. శివబాబా స్వర్గము అనే కానుకను తీసుకువస్తారు. శ్రీకృష్ణ జయంతి నాడు మీరు శ్రీకృష్ణుని మందిరంలోకి వెళ్ళి కృష్ణుడిని తెల్లని వాడిగా, కృష్ణుడిని నల్లని వాడిగా ఎందుకు మహిమ చేస్తారు అనేది అర్థం చేయిస్తారు. తండ్రి ఏ విధంగానైతే అర్థం చేయిస్తారో అదేవిధంగా పిల్లలు అర్థం చేయించలేరా? ఇందులో చాలా బాగా అర్థం చేయించేవారు కావాలి. శివుని మందిరాల్లో చాలా బాగా జరుపుకుంటూ ఉండవచ్చు. అక్కడికి వెళ్ళి అర్థం చేయించాలి. వాస్తవానికి హిందూ అనే ధర్మమే లేదు. ఈ మాట నేరుగా చెప్పినట్లయితే డిస్టర్బ్ అవుతారు. వీరు క్రైస్తవులేమో అని అనుకుంటారు. మీరు చెప్పండి, మేము ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారము. దానిని ఈ మధ్యన హిందూ ధర్మం అని అన్నారు. శివబాబా మందిరాలలో శివబాబా యొక్క మరియు లక్ష్మీనారాయణల మందిరాలలో లక్ష్మీనారాయణలు లేక రాధాకృష్ణుల యొక్క చరిత్రను వినిపించండి. శివ జయంతిని వైభవంగా జరపండి. అందరికీ యుక్తియుక్తమైన వివరణను అందించండి. అజ్ఞాన అంధకారం నుండి రక్షించుకునేందుకు ఆత్మరూపీ దీపమును జ్ఞానమనే నూనె ద్వారా సదా ప్రజ్వలితంగా ఉంచాలి. ఇతరులను కూడా అజ్ఞాన అంధకారం నుండి బయటకు తీయాలి. సర్వ ఖజానాలతో సంపన్నంగా అయి నిరంతర సేవను చేసే తరగని అఖండ మహాదాని భవ. బాబ్దాదా సంగమ యుగంలో పిల్లలందరికీ అచల అఖండ అన్న వరదానాన్ని ఇచ్చారు. ఎవరైతే ఈ వరదానాన్ని జీవితంలో ధారణ చేసి అఖండ మహాదానులుగా అనగా నిరంతర సహజ సేవాదారులుగా అవుతారో వారు నెంబర్ 1గా అవుతారు. ద్వాపరము నుండి భక్త ఆత్మలు కూడా దాతలుగా అవుతారు, కానీ తరగని ఖజానాలకు దాతలుగా అవ్వలేరు. వారు వినాశీ ఖజానాలు లేక వస్తువులకు దాతలుగా అవుతారు. దృష్టిని శుద్ధంగా పవిత్రంగా తయారు చేసుకునేందుకు ఎవరి నామరూపాలను చూడకుండా అశరీరులుగా అయ్యే అభ్యాసమును చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మ సోదరునితో మాట్లాడాలి. సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న దాత పిల్లలైన మీరు ఒక్క క్షణం కూడా దానం ఇవ్వకుండా ఉండలేరు. ఎప్పుడైతే స్వభావంతో సరళత ఉంటుందో అప్పుడు లోపలి సత్యత స్వచ్ఛత ప్రత్యక్షమవుతాయి. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.